టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. దీంతో త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, పాల్వై రజనీ కుమారి, అమీరుల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావును నియమించింది తెలంగాణ సర్కార్. టీఎస్పీఎస్సీకి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. చైర్మన్ సభ్యులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. దానికి గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. దీంతో త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, పాల్వై రజనీ కుమారి, అమీరుల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావును నియమించింది తెలంగాణ సర్కార్. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. దీంతో త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, పాల్వై రజనీ కుమారి, అమీరుల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావును నియమించింది తెలంగాణ సర్కార్. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, అప్డేట్స్ ఏంటి? టీఎస్పీఎస్సీ నూతన చైర్మన్ సభ్యుల ఎంపిక పైన ప్రభుత్వం రీసెంట్ గా దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. చైర్మన్ కి అదేవిధంగా సభ్యులకి భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యం. దీన్నన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తరఫున కొద్ది మంది ఎంపిక చేసి చైర్మన్ ని అదేవిధంగా సభ్యులని ఎంపిక చేసి రాజ్భవన్ కి గవర్నర్ ఆమోదం కొరకు రాజ్భవన్ కి పంపించడం జరిగింది. గవర్నర్ ఈ రోజు ఉదయమే ఏవైతే ప్రభుత్వం సిఫార్సు చేసిందో సభ్యులని ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఫైల్ పైన సంతకం చేసినటువంటి నేపథ్యం. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించడం జరిగింది. అదేవిధంగా సభ్యులుగా మనకున్నటువంటి సమాచారం ప్రకారము అనితా రాజేంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అనితా రాజేంద్రని ఒక సభ్యురాలుగా నియమించినటువంటి నేపథ్యం. అదేవిధంగా అమీరుల్లా ఖాన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన పనిచేసినటువంటి ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ సంబంధించినటువంటి అమీరుల్లా ఖాన్ ని మరొక సభ్యునిగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఒక జేఎన్టీయూ ప్రొఫెసర్ యాదయ్యని కూడా ఒక సభ్యునిగా నియమించినటువంటి నేపథ్యం. అదేవిధంగా రామ్మోహన్ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిఎస్ జెన్కోగా ఉన్నటువంటి రామ్మోహన్ రావుని టీఎస్పీఎస్సీ సభ్యునిగా నియమించినటువంటి నేపథ్యం. అదేవిధంగా పాల్వై రజనీ కుమార్ ని ఈ రోజు టీఎస్పీఎస్సీ సభ్యురాలుగా నియమించడం జరిగింది. ఇద్దరు మహిళా సభ్యురాలని నియమించడం జరిగింది. అదేవిధంగా వివిధ అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క నియామకం జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే వెంటనే టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి విషయం అధికారంలో వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే అప్పటి వరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కొనసాగినటువంటి వాళ్ళు కావచ్చు, టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాజీనామా చేసినటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఏదైతే అధికారులను మాత్రమే
పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కళ్ళు మాత్రమే ఈరోజు టీఎస్పీఎస్సీ నియమించినటువంటి సభ్యుల్లో ఉన్నారు. పాల్వాయి రజనీ కుమార్కి మాత్రం రాజకీయ నేపథ్యం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా అటు కేంద్ర ప్రభుత్వ సర్వీస్లోనో లేకుంటే రాష్ట్ర ఏదైనా సంస్థల్లోనో ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తులను మాత్రమే ఈరోజు ఎంపిక చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే ఏదైతే ప్రభుత్వం కూడా ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది. గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయం సుప్రీంకోర్టులో కేసు ఉంది. హైకోర్టు ఎగ్జామ్ ను మళ్లీ నిర్వహించాలని చెప్పినటువంటి నేపథ్యంలో దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది టీఎస్పీఎస్సీ ముందున్నటువంటి మొదటి ఒక ఒక లక్ష్యం అని చెప్పొచ్చు, లేకపోతే ఒక సవాల్ అని, ఛాలెంజ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. జనవరిలో జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ కూడా వాయిదా వేసినటువంటి నేపథ్యంలో వీటిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. గ్రూప్ 3 సంబంధించి ఇప్పటి వరకు దరఖాస్తు స్వీకరించారు, కానీ దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రాసెస్ ను ప్రారంభించలేదు. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంది. గ్రూప్ 4 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయిపోయినాయి. పేపర్ కరెక్షన్ కూడా దాదాపుగా పూర్తయింది. రిజల్ట్స్ ప్రకటించాల్సి ఉంది. దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీగా మేనిఫెస్టోగా అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 సార్లు గ్రూప్ 1, గ్రూప్ 2 వీటి గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వేస్తామని ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ముందుకు ఏ విధంగా వెళ్లదానిపైన కూడా టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ రోజైతే ఏదైతే ప్రభుత్వం పంపించినటువంటి సభ్యుల లిస్టు ఉందో వాటిని గవర్నర్ ఆమోదం తెలుపుతూ ఈరోజు సంతకం చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డితో పాటు మరొక 5గురు సభ్యుల్లోని ఈరోజు ఎంపిక జరిగినటువంటి నేపథ్యం ఉంది. అయితే వీళ్ళు వెంటనే తమ యొక్క బాధ్యతలను స్వీకరించేటువంటి అవకాశం ఉంది. వెంటనే యాక్టివిటీని కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద